పడ్డది. నిన్ను వేసుకున్న కాంజలి కష్టాలు పాడి పాడి నా పానం పోతాంది. ఎన్నడు సుఖపడుతుంది నేను. ఈ అల్లుడు చచ్చిపోయినా మీ నాయన కాదు, బతికున్నా నీ భార్య గురించి ఆలోచించు. ఇగో బావా, చచ్చిపోయిన మామ ఎట్లాగో తిరిగిరాడు. బతికున్న మా అక్కనన్నా మంచిగా చూసుకో. అట్లా కాదు దారుణం వేయటోళ్లకు దాన ధర్మాలు చేస్తా అంటే మా అక్క అన్నట్టు నీకు విడాకులు తప్పయి. గట్లా ఎప్పుడో తమ్ముడు ఆయనకు అర్థమయ్యేటట్టు. చి అసలు మీరు మనుషులేనా? మీరు చెప్పినట్టుంటే నా పుట్టుకకే అర్థం ఉండదు. అర్థాన్ని అపార్థం చేసుకొని నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నాకు ఉన్న ఒకటే లేకుండా ఒకటే. నాయన దినాలు ఎల్లుడుతోనే నువ్వు కోరుకున్నట్టు భూమికాయాలు, నువ్వు కోరుకున్నట్టు వినాయకుల పత్రం ఇట్లా పోరి, ఇక్కడ పోరి, మీకు దండం పెడతా. చెప్పేది మీకే, పోరి. అక్క, మనం తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటావా? కరెక్ట్ అయినా తప్పైనా ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. అల్లుడు విడాకులు ఇస్తాడంటావా బిడ్డ? ఎట్లిత్తడే? నేను లేకపోతే ఒక్క గడియ కూడా ఉండడు. ఆయన గురించి నాకు తెలియదా? ఏదో కోపంలో అన్నాడు. నువ్వెవరిని పట్టించుకోకు. అల్లుని మనసు మారి నిజంగానే విడాకులు ఇస్తే నీ బతుకేం కావన్నే? బతక నేర్చిన ఆడదానికి బతుకు బరువు అవుతుందానే? కడుపులో వాలిన్నాడు, కట్టుకునేది ఆదికి రాదా? రాకపోతాడా? మరి మీ అత్త సంగతి ఏం చేద్దాం అక్క? మా అత్తనా? మా మావైనట్టే. మా అత్తను, దాని బిడ్డను మా మావ దగ్గరికి సాగలుద్దాం. అయినా మీ అత్తకు పోయే ఎకరం భూమి ఆమె దామకు రాసిస్తే ఈ లొల్లంత ఉండదు కదా. ఇంకా ఎకరం భూమి కోసం నేనెందుకు కొట్లాడతారా? మరి పిచ్చోడా, ఆ ఎకరం భూమి కింద బంగారు గనులు ఉన్నాయి. దా బంగారు గనులు మన సొంతమైనవి అనుకో, నువ్వు లక్షల కోట్ల అధికారిని తమ్మును అవుతావురా. లక్షాధికారిని తమ్ముని కాదు, బంగారు గనులే తమ్ముని. అయినా గాఢ బంగారు గనులు ఉన్నాయని నీకెట్లేరు అక్క? కొన్ని రహస్యాలు బయటికి చెప్పకపోవడమే మంచిది తమ్ముడు. అయినా మీ బావ నాకు నిజంగానే విడాకులు ఇవ్వాలనుకుంటే అలా చిన్నవ్వను, దాని బిడ్డను, దాని మొగన్ని అందరినీ పైకి లేపేద్దాం. అప్పుడు మనకు అడ్డు అదుపు ఏది ఉండదు. ఏమంటావమ్మా? ఆశల కోసం వేషాలు ఎత్తన్నామని అనిపిస్తుంది బిడ్డ. కొన్ని ఆటలల్లో వేషాలు ఎత్తేనే ఆటగా అమ్ముతుంది. భూమి కోసం, భుక్తి కోసం మనం చేసే ఈ పోరాటంలో మననే గెలుపు కావాలి. ఈ పోరాటంలో అవ్వ, అయ్య, అక్క, చెల్లె, ఆలి పిల్లలు ఎవ్వల మీద జాలి ఉండద్దు. బాణాలు మనకు పలారం కావాలి, 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 కావాలి.
బిడ్డ ప్రసాదు ప్రసాదు నాయనా 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 ఎక్కడున్నావే? నువ్వు నన్ను పిలిచాడు అనిపిస్తుంది. నాయనా నాయనా ఒకసారి ఎంత తీసి చూడు బిడ్డ. నాయనా 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 నువ్వు మళ్ళా కలవద్దాం అనుకోలేదే నాయనా. నేను తప్పు చేసిందే నాయనా, తప్పు చేసిందే. నాయనా ఏంది బిడ్డ ఏడిపోతుందా? నా స్థానంలోకి నువ్వు వచ్చినాక తెలుస్తుందా బిడ్డ? నాయనా నువ్వెందుకు చచ్చిపోయినావే? నేను తప్పు చేసిందే నాయనా. నన్ను కొట్టనుంటివి, అవును అనుకుంటే తిట్టనుంటివి, ఏడికాడికి సీలనుంటివి. నాయనా నువ్వెందుకు చచ్చిపోయినావే నాయనా? నేను బతికుండా చచ్చినట్టేనా ఇప్పుడు? నేను తప్పు చేసినే నాయనా, నేను తప్పు చేసినే. ఓ నాయనా బిడ్డ పైసల మాయలో పడ్డానికి, భూమి జాగర మాయలో పడ్డానికి కన్నోళ్ళు కట్టుకున్నోళ్ళు యాదుకుంటారు బిడ్డ. మనం చచ్చిపోయినాక మన బొంద మనల్నే మర్చిపోతుంది. మనం మన్నులో కలిసినాక భూములు సంపాదించాలి బిడ్డ, కానీ భూముల కొరకు చంపుకోకూడదు. నువ్వు 100 ఎకరాలు సంపాదించినా శ్మశానంలో 6 అడుగుల జాకింద లెక్క. నువ్వు కోట్లు సంపాదించినా నీ పాడ మీద చల్లే రూపాయి చిక్కల కింద లెక్క. నువ్వు ఎంత మంచి బంగ్లాలు కట్టినా నీ కాట్నంలో గాలే కట్టె కింద లెక్క. నువ్వు ఎన్ని రంగురంగుల వస్త్రాలు సంపాదించినా నీ షో మీద కప్పే తెల్ల బట్ట కింద లెక్క. బిడ్డ నువ్వు ఎన్ని బంగారు నగలు సంపాదించినా నీ పాడగట్టే నుల్క తాడు కింద లెక్క. నువ్వు ఎంత మంచి పట్టు పరుపుల్లో ఉన్నా నీ పాడ మీద వేసిన వరి గడ్డి కింద లెక్కరా. అరే నువ్వు ఎంతమంది శత్రువులను మిత్రులను సంపాదించుకున్నా నీ పాడ మోసే నలుగురు కిందనే లెక్కరా. గందుకే నీతిగా బతుకుడు నేర్చుకో. ఉన్నదానిలా నువ్వు తిని 10 మందికి పెట్టు. నువ్వు ఎంత గెలవాలనుకున్నా సావు ముందు ఓడిపోతావు బిడ్డ. నాయనా నాది తప్పైందే, నన్ను క్షమించు అని అడిగి అర్హత కూడా కలిపేండే. జీవితం అంటేంది, సంసారం అంటేంది, కుటుంబం అంటేందని నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందే. ఒక్కొక్క మాట ఏంటంటే చచ్చిపోవాలనిపిస్తుంది. నేను ఎందుకు బతికున్నా అనిపిస్తుంది నాయనా. బిడ్డ కర్మఫలం ముందుంది, బాధపడకు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇక నేను పోయేత్త బిడ్డ. నాయనా 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 నన్ను క్షమించే నాయనా. నేను మారిన నాయనా, నేను మారినే. నిన్ను మంచిగా చూసుకుంటా, ఏ కష్టం లేకుండా చూసుకుంటా నాయనా. రావే రావే నాయనా. జీవితం అంటే ఏంటో తెలిసేసరికి నువ్వు నా దగ్గర లేకుండా వేడవే నాయనా. ఇప్పటి వరకు ఏ కష్టం లేకుండా చూసుకుంటావే నాయనా. కష్టం అంటే ఇప్పటి వరకు తెలియదే నాయనా. నువ్వు లేని నేను ఎట్లా బతకలే నాయనా. నా కష్టం అంతే ఎవరు చూసుకుంటారే నాయనా. నాయనా నాయనా అమ్మా మనం గెలిచినట్టేనాయే? గెలిచినట్టే బిడ్డ, గీ లింగన్న దయ వల్ల గెలిచినట్టే. మరి నాకు ఇత్తన్న పైలు ఇస్తే పోతా నేను. నీకు ఇస్తానన్న పైసలు ఎటు పోవు, ఇస్తా గానీ ఈ ముచ్చట ఎవ్వరికి తెలియద్దు. కానీ అత్త మీరు చేసేది నాకు తప్పు అనిపిస్తుంది. అసలు ఎవరు ఎడిపోతారో అర్థమైతలేదు. మన సాగుకు మనమే పొందు తోడుకున్నట్టున్నది.
నువ్వు అట్లాగు మనకచ్చే పాలు పానం పానం పోయిన ఇడిచిపెట్టద్దు. అమ్మా నువ్వు ఆ మామకు పైసలు తీసుకురాపో. ఇగో మామ, ఈ ముచ్చట మన నలుగురు మధ్య కాకుండా ఇంకెవరికైనా తెలిసిందనుకో అందరికందరం చేయలేకపోతాం. జాగ్రత్త చెప్తున్నా. నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? అయినా మా ఇంటికి నువ్వెందుకు వచ్చినావురా? ఒక బుల్లెట్ ఇడవాలంటే గన్ను కావాలి, ఒక మేకను కొయ్యాలంటే కత్తి కావాలి, కానీ మనుషులను చంపాలంటే మీరు కావాలి. ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నా. ఏం లింగమూర్తి, ఇట్లా కూడా సంపాదిస్తానవా? అయినా ఈ తల్లి బిడ్డలు మంచి మంచి వాళ్ళనే మంట కలిపిర్రు. నువ్వు లెక్కనా గాని. ఇంతకు నువ్వెందుకు వచ్చినావు? నీకేం కావాలి? ప్రాణాలు కావాలి, ప్రాణాలు కావాలి, ప్రాణాలు కావాలి. పానాలా? ఈ కావు మా అక్క బావయ్య.